తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కన్వీనర్ కర్నే సురేందర్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్ గారు హాజరై మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్కి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలల్లో ఈఎస్ఐ పీఎఫ్ అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చూడాలని మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ గారు, జిల్లా నాయకులు మృత్యుంజయ్ గారు, శ్రీహరి గారు, గణేష్ గారు, మురళీ గారు, ఎం సంపత్ గారు, శైలజ గారు, జార్జ్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు టీచర్ల మీటింగ్ ఈరోజు మేడ్చల్ జిల్లాలో జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లు విద్యారంగానికి సేవ చేస్తున్నది చాలా వినలేనిది వాళ్ళ పాత్ర. ప్రైవేట్ టీచర్లు సేవ చేస్తున్నందుకు ఫలితంగానే ఈరోజు గవర్నమెంటు తన సర్టిఫై చేస్తూ అనేక మంది స్టూడెంట్స్కి కూడా 10th క్లాస్ తర్వాత సర్టిఫై కూడా చేస్తూ ఉంది. వీళ్ళంతా వివిధ పేపర్ వాల్యుయేషన్లో కానీ లేకపోతే అనేక సందర్భాల్లో కూడా ప్రైవేట్ టీచర్లకు కూడా గవర్నమెంట్ వినియోగించుకుంటుంది. మరి ఇటువంటి ప్రైవేట్ టీచర్లని వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఇవన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ మీద ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్లో ఉన్న వాళ్ళు దాదాపు ఈరోజు టీచర్లే 3.5 లక్షల మంది ఈరోజు ఉన్నారు. ఇది గవర్నమెంట్ అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా చూసిన ఇంతమంది ఉంటారు. దాదాపు 35 లక్షల మందికి స్టూడెంట్స్కి ఈరోజు వీళ్ళందరి ద్వారా సేవ జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి వాళ్ళంతా సేవ ఇస్తున్నట్టు. కాబట్టి వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా లాంటివి లేకపోతే హెల్త్ కార్డ్ లాంటివి అసలు ఇంతమంది టీచర్స్ ఉన్నారు కాబట్టి, లెక్చరర్స్ కూడా ఇంకా కలుపుకుంటే దాదాపు 7 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒక కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా టీపీటీఎఫ్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎక్స్గ్రేషియా లాంటివి ఏర్పాటు చేయాలని, అట్లనే హెల్త్ కార్డులు ఒకటి ఇవ్వాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరూ కూడా కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ మేనేజ్మెంట్లో కూడా మేము కోరేది ఏంటంటే, మీరందరూ చిన్న చిన్న స్కూల్స్ చాలా ఇబ్బందులు పెడుతూ నడుపుతూ ఉన్నారు. మీరందరూ కూడా టీచర్లకి సపోర్టివ్గా ఉంటూ వీళ్ళకి బెనిఫిట్స్కి మీ సహకారం కూడా అవసరం. మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కనీసమైన సౌకర్యాలు మీ స్కూళ్ళలో ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండండి. వాళ్ళు మీకు కూడా తోడ్పాటు అందిస్తారు. ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విద్యా సంస్థల అభివృద్ధికి కూడా వీళ్ళందరూ తోడ్పాటు చేస్తారు. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.